కుటుంబం అంటే సాధారణంగా మనకి తెలిసి నలుగురు లేదా ఐదుగురు సభ్యులు. కానీ ఒకప్పుడు కుటుంబం అంటే 3-4 తరాలకు చెందిన సభ్యులు. కాలం మారుతోంది, జీవన విధానాలు మారుతున్నాయి, మనుషుల ఆలోచనలు కూడా మారుతున్నాయి. ఫలితంగా న్యూక్లియర్ ఫ్యామిలీస్ ఎక్కువయ్యాయి. అటువంటి ఈ కాలంలో 6 తరాలకు చెందిన సభ్యులు ఒకే ఇంట్లో ఉంటున్నారు. ఆస్తులు కాదు, ఆప్యాయతలే అసలైన సంపద అని నిరూపిస్తూ 83 మంది సభ్యులు కలిసిమెలిసి జీవిస్తున్నారు. ఆశ్చర్యంగా ఉంది కదూ. అనంతపురం జిల్లా కొర్లపల్లి గ్రామానికి చెందిన ఆ ఉమ్మడి కుటుంబం అందరికీ ఆదర్శంగా నిలుస్తుంది. ఏంటి ఆ కుటుంబం, ఆ ఉమ్మడి కుటుంబం విశేషాలేంటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం కుర్లపల్లి గ్రామానికి చెందిన నాగప్ప కుటుంబం ఉమ్మడి కుటుంబ వ్యవస్థకు నిదర్శనం. ఒకే ఇంటి పేరు, 6 తరాలు, 83 మంది సభ్యుల కుటుంబం అంటే కేవలం రక్త సంబంధం కాదు, మనసుల కలయిక అని నాగప్ప కుటుంబం చాటి చెబుతోంది. 2 కుటుంబాలతో మొదలై నేడు 6 తరాలకు విస్తరించింది. ఇప్పుడు ఏకంగా 83 మంది సభ్యులతో ఒకే కుటుంబంగా కొనసాగుతోంది. కుటుంబ పెద్దలు హనుమంతరాయుడు ముత్యాలప్ప చూపిన బాటలో నడుస్తూ తరాలు మారినా సాంప్రదాయాలను మాత్రం కొనసాగిస్తున్నారు. ఇంట్లో 43 మంది ఓటర్లు, 20 మంది కుమారులు, కోడళ్లు 4 ఇళ్లలో నివసిస్తున్నారు. అవసరమైతే ఇల్లు పెంచుకుంటాం కానీ కుటుంబాన్ని మాత్రం విడదీయబోమని స్పష్టం చేస్తున్నారు. ఇక కోడళ్ల మధ్య చిన్న చిన్న మనస్పర్ధలొచ్చినా అవి పెద్ద సమస్యలుగా మారకుండా కుటుంబ సభ్యులే కూర్చొని పరిష్కరించుకోవడం ఇక్కడ ఆనవాయితీ. చిన్న చిన్న సమస్యలొచ్చినా మాట్లాడుకుని పరిష్కరించుకుంటామని పెద్దల వరకు వెళ్లే పరిస్థితి రాదంటున్నారు కుటుంబ సభ్యులు. అందరూ కలిసి ఉండాలనేదే వాళ్ల కోరిక. ఆస్తుల కంటే అనుబంధాలకే విలువిచ్చే ఈ కుటుంబం తమ పిల్లల చదువులోనూ ప్రత్యేకత చూపిస్తోంది. 5వ తరం పిల్లలను కూడా ప్రభుత్వ పాఠశాలలు చదివిస్తూ ప్రభుత్వ హాస్టళ్లు విద్యాభ్యాసం చేయిస్తోంది. 6 తరాలుగా బంధుత్వ వివాహాలు కొనసాగుతున్నప్పటికీ ఇప్పటి వరకు ఎలాంటి జన్యుపరమైన ఆరోగ్య సమస్యలు ఎదురు కాలేదని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అంతేకాదు, సాంప్రదాయాలను పాటించడంలో కూడా ఈ కుటుంబానికి సాటి లేదు. ఇప్పటికీ కట్టెల పొయ్యిపైనే వంటలు, రాగి సంగటి, జొన్న రొట్టెలు, రాగి రొట్టెలతో ఆహార అలవాట్లను కొనసాగిస్తున్నారు. పండుగొచ్చిందంటే ఈ ఇంట్లో సందడే వేరు. అందరూ ఒక్కచోట చేరితే వంటల హంగామా అంతా ఇంత కాదు. కుటుంబ సభ్యుల సంఖ్య పెరిగితే భోజనాల ఏర్పాట్లు కూడా అదే స్థాయిలో ఉంటాయి. సాధారణంగా వీళ్ల వంటకు 1 పొట్టేలు, 15 కేజీల చికెన్ అవసరమైతే అంతా చేరితే 3 పొట్టేళ్లు, 40 కేజీల చికెన్ కావాల్సిందేనని నవ్వుతూ చెబుతారు కుటుంబ సభ్యులు. వ్యవసాయమే ఈ కుటుంబానికి ప్రధాన ఆధారం. దాదాపు 120 ఎకరాల్లో వేరుశెనగ, టమాటా, వంకాయ, కర్బూజా, బొప్పాయి, మిరప, వరి వంటి పంటలు సాగు చేస్తున్నారు. పంటల సాగు నుంచి కోత వరకు ప్రతి పనిలోనూ కుటుంబ సభ్యుల భాగస్వామ్యమే కనిపిస్తోంది. వ్యవసాయంతో పాటు 5 శ్రీకృష్ణ హనుమాన్ ట్రావెల్స్ బస్సులు, 1000 గొర్రెలు, 70 గేదెలు, 3 ట్రాక్టర్లు, ఇతర వాహనాలు కూడా అందరూ కలిసి నిర్వహిస్తున్నారు. ఎన్నో కష్టాలు చూశాం, ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నాం. కానీ విడిపోవాలనే ఆలోచన ఎప్పుడూ రాలేదని, తమ తర్వాతి తరాలు కూడా ఇదే సాంప్రదాయాన్ని కొనసాగించాలని వారు కోరుకుంటున్నారు. సంపదలు శాశ్వతం కావు, కానీ అనుబంధాలు శాశ్వతం. బంధాలు బలంగా ఉంటే తరాలు మారినా కుటుంబం ఒక్కటిగానే ఉంటుందని మరోసారి నిరూపిస్తోంది. ఉమ్మడి కుటుంబాలు కనుమరుగవుతున్న ఈ రోజుల్లో కుర్లపల్లి నాగప్ప కుటుంబం మాత్రం ఐక్యతకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తోంది.